నేను ముందుకు రావడమే మీ సమస్య అయితే నేను ముందుకు వస్తానురా, సూటు పూటేస్తానురా, కాలేసి కూర్చుంటానురా స్టైల్గా సింహంలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ట్రెండింగ్ మాస్ యాటిట్యూడ్ డైలాగ్తో ఈ విధంగా మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో చాలా సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా తొందరగా అండ్ చాలా ఈజీగా మీరు ఇలాంటి వీడియో క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి నచ్చితే, అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఫస్ట్గా మీరు చేయాల్సింది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియో ఉంటుంది ఇక్కడ. ఆ వీడియోని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు సింపుల్గా ఈ వీడియోని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఇప్పుడు VPN కనెక్ట్ చేసుకోవాలి కదా. మీకు తెలుసు క్యాప్కట్ యాప్లో మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకుంటాను. VPN ఏదైనా సరే, ఇక్కడ నేను సెక్యూర్ VPNని కనెక్ట్ చేసుకుంటాను ఏదైనా సరే. అండ్ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్కట్ క్లోన్ని యూజ్ చేస్తున్నాను. సో మీకు తెలిసిందే కదా, క్యాప్కట్ నార్మల్లో ప్రాబ్లమ్ వస్తుంది, అందుకే ఇక్కడ నేను క్లోన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. అండ్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 8 సెకండ్ వరకు వస్తుంది. ఇక్కడ మనకు ఒక 8 సెకండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ వీడియోని. ఓకే, ఇక్కడ 8 సెకండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫొటోస్ ఉండే పార్ట్, ఈ పార్ట్ని డిలీట్ చేసుకొని ఈ ప్లేస్లో మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టోటల్గా 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ 1 ఫోటో ఉంటుంది. ఫస్ట్ 1 ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఒక 2.4 సెకండ్ వరకు పెట్టుకోండి ఇక్కడ ఇంతవరకు. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది, దీని డ్యూరేషన్ కూడా 2.4 సెకండ్ పెట్టుకోండి. అండ్ లాస్ట్ ఫోటో ఉంటుంది, ఇది ఎంతవరకు అంటే అంతవరకు. ఓకే, ఇక్కడ 2 సెకండ్ వరకు పెట్టుకోండి. ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అండ్ ఈ ఫోటోని ఇక్కడ మీరు స్మాల్ సైజ్ ఉంటే ఈ విధంగా జూమ్ చేసుకోండి. సో అన్ని ఫొటోస్ని ఇక్కడ జూమ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫొటోస్ని నేను జూమ్ చేసుకుంటాను. అండ్ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో యాడ్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా లెఫ్ట్కి స్క్రోల్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటోని కూడా ఫస్ట్లో ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఎండ్ వరకు తీసుకురండి. సేమ్ థర్డ్ ఫోటోని కూడా ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. దీని తర్వాత లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకు. ఈ విధంగా ఓకే, ఈ విధంగా యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ మనకు ఎన్ని యానిమేషన్ ఉంటుంది, ఇక్కడ మనకు యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా యానిమేషన్స్ ఉంటాయి. అందులో ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఇక్కడ ఫోకస్ యానిమేషన్ ఇచ్చేసేయండి. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటోకి కూడా ఇక్కడ మీరు ఫోకస్ యానిమేషన్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ మీరు ఇక్కడ ప్యాడింగ్ యానిమేషన్ డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ చేసుకోండి. అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది, యాస్టిస్గా థర్డ్ ఫోటోకి కూడా మనకి ఇక్కడ క్రస్టిన్ ఈ ఎఫెక్ట్ని ఇవ్వచ్చు ఇక్కడ, లేదా మీరు ఈ ఫోకస్ ఎఫెక్ట్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ నేను. సో దీని డ్యూరేషన్ కూడా 1 సెకండ్ చేసుకుంటాను. అండ్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మనకు యానిమేషన్స్ ఫొటోస్కి వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు షేక్ ఎఫెక్ట్ వస్తుంది. జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు నైట్ క్లబ్లో ఇక్కడ షేక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీని 10 చేసుకోండి. అండ్ ఇక్కడ స్పీడ్ని 40 చేసుకోండి. అండ్ 40 చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురండి. ఓకే,
ఇంతవరకు. సో మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వాల్యూమ్ నేను తగ్గించి వీడియో ప్లే చేస్తాను. ఈ విధంగా ఫస్ట్ మనకు ఈ విధంగా స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది. సో ఇది నా వీడియో నుంచి ఎలాగో సేవ్ చేసుకుంటారు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా లాస్ట్లో ఇక్కడ ఈ 3 ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి అంతే. ఓకే, ఈ విధంగా ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి మీరు అంతే. ఓకే, అండ్ రీప్లేస్ చేసుకొని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.